వెనకరా రాజా. ఈ ధర్నాలో కూడా లాస్ట్ వీక్ నారా లోకేష్ గారు గారే చెప్పారు, ఇస్తే తీసుకోండి, మీకు కూడా చెప్పారు. ఎలక్షన్ టైం కదా కొంచెం ప్రజలు పెడితే చాలా ఓట్ల కోసం ఇస్తారు, ఇస్తే తీసుకోండి సంతోషం. ఉదాహరణకు వేరే దగ్గర స్థలాలు తీసుకున్న తర్వాత మధ్య వచ్చి మీరు కాలు మాకు తీసుకోవాలన్న దానికి ఇన్ని ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఇప్పించు అది అయిపోయింది. అప్లోడ్ చేసిన వరకే మన బాధ్యత. అవతల డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. సగం మందికి వచ్చి సగం మందికి రాదు. వచ్చిన సగం మందికి రాని సగం మంది పక్షాన ఆ రోజు ప్రయత్నం చేయాలి. కొమ్మరిపూడి గ్రామంలో అత్యంత బాధాకరమైన పరిస్థితి ఏంటంటే అందరూ కూడా చిన్న చిన్న రైతులు, కూలీలు, వాళ్లే రైతులు, వాళ్లే కూలీలు అధిక శాతం ఉండే ప్రాంతం. ఆ ప్రాంతంలో జిల్లా అంతా వరదలు వస్తే కానీ నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని 40 ఏళ్లుగా అనేక మంది రాజకీయ నాయకులు మాట ఇచ్చారు, కానీ మాట తప్పారు. కానీ 2019లో అధికార పార్టీ శాసనసభ్యుడిగా అనేక మంది సహాయ సహకారాలతో, ఎందుకంటే నాకు నిజం చెప్పటం అలవాటు, ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా సహకరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఏదైతే ఆనాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు శాంక్షన్ చేయించడం జరిగింది. అటు కొమ్మరిపూడి కావచ్చు, అదేవిధంగా ఏదైతే కొండలపూడి కావచ్చు, దేవరపాళెం కావచ్చు, దొంతాలి కావచ్చు, కొమ్మరిపూడిలో పనులు కూడా ప్రారంభించాం. కానీ 60% పనులు పూర్తయినాయి. కాంట్రాక్టర్కి బిల్లు రాక పనులు ఆపేసిన పరిస్థితి. దానికోసం ఎంత ప్రయత్నం చేసినా కూడా అడుగు ముందుకు పడిన పరిస్థితి. అదేవిధంగా వారందరికీ కూడా పొలాలు ఉన్నాయి. ఆ యొక్క పొలాలు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం తీసుకున్న తర్వాత, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత సగం మందికి ఆనాడు డబ్బులు ఇచ్చారు, సగం మందికి డబ్బులు ఇవ్వాల. దీనికోసం అనేక సార్లు ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది, అయినా కూడా ఫలితం శూన్యం. ఈ పరిస్థితుల్లో నెల్లూరుకి నారా లోకేష్ గారు వచ్చినప్పుడు, వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు బహిరంగ సభలో స్పష్టంగా చెప్పారు, ఏదైతే కొమ్మరిపూడి ఇరిగేషన్ కాలువ పనులు పూర్తి చేయిస్తాం టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే. అదేవిధంగా రైతుల పొలాలు తీసుకుని వాళ్ళకి పరిహారం ఇవ్వకుండా సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇస్తే సంతోషం, ఇవ్వకుంటే మేము అధికారంలోకి ఇస్తామని తెలుగుదేశం పార్టీ నాయకుడు, రాష్ట్ర నాయకులుగా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఎట్టకేలకి మిగతా సగం మందికి కూడా ఈరోజు డబ్బులు పడ్డాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనా వారందరినీ కూడా అభినందిస్తూ, ఏ విధంగా కొమ్మరిపూడి గ్రామాభివృద్ధి కోసం భవిష్యత్తులో కూడా, ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈరోజు రేపా ఎల్లుండే మహా అంటే 10 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా వెంటనే జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఘన విజయం సాధిస్తుంది. 57% ఓట్లు, 160 స్థానాలు వస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో 10కి 10 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు తెలుగుదేశం జనసేన గెలవబోతుంది. ఆనాడు ఆ యొక్క కొమ్మరిపూడి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని తెలియజేస్తూ, ఎట్టకేలకి ఆ యొక్క పరిహారం అందుకున్నటువంటి అందరికి కూడా పేరు పేరున అభినందనలు. వారందరూ ప్రత్యేకంగా గుర్తుంచుకొని, ఈరోజు నేను అధికారంలో లేకున్నా ఆనాడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆ యొక్క పొలాలు మొత్తం ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి ఇప్పించాం. సగం మందికి డబ్బులు ఇచ్చాం. సగం మందికి డబ్బులు రాకుండా అధికార పార్టీకి దూరమైన అనేక ప్రజా ఉద్యమాల్లో అనేకసార్లు ప్రస్తావించాం. నారా లోకేష్ గారు చెప్పించాం. అవన్నీ గుర్తుంచుకొని అధికారంలో లేకున్నా వారికి చేసిన మేలుకి నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పేందుకు వచ్చేసిన దానికి కొమ్మరిపూడి వాసులందరికీ. కొమ్మరిపూడి గ్రామానికి సంబంధించిన కొన్ని పొలాలు, రైతుల పొలాలు ఆ రోజు శాసనసభ్యులు సేవిరెడ్డి గారి దగ్గరికి వచ్చి వాళ్ళ రైతులందరూ కూడా మా పొలాన్ని ఇళ్ల స్థలాల్లో పెట్టించండి, మేమందరం కూడా మా కుటుంబాలు కానీ పిల్లలందరూ కూడా దీనివల్ల ఉపయోగం ఉంటుందని వాళ్ళందరూ వచ్చి కూడా చెప్పడంతో దాన్ని ప్రభుత్వంతో మాట్లాడి ఆ రోజు ఆ పొలాలన్నీ కూడా ఇళ్ల స్థలాలకు పెట్టించి దాదాపు 13-14 కోట్లకు సంబంధించిన స్థలాలు అవన్నీ కూడా. దాని తర్వాత దాన్ని
అధికారులందరితో కూడా ఫాలోఅప్ చేసి ఎప్పటికప్పుడు అందరితో మాట్లాడి అన్నీ కూడా అప్లోడ్ చేయించి చేయడం జరిగింది. అయితే దాని తర్వాత ఇమీడియట్గా 50% నిధులు మాత్రమే 17 కోట్లు విడుదల చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు గత 2 సంవత్సరాలుగా మేము పార్టీ నుంచి బయటకు రావడం, దాని గురించి ఎక్కడా కూడా అధికారంలో ఉన్నవారు పట్టించుకోకపోవడంతో వారందరూ కూడా వచ్చి పలు దఫాలు మనతో కలిపి కలెక్టర్ గారిని, అధికారులని, ఆర్డీఓని అందరిని కూడా చాలాసార్లు కలిసి రిక్వెస్ట్ చేశాం. దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా తెలిపాం. మీరు విడుదల చేయలేని పక్షంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ నిధులు చేస్తామని యువనేత నారా లోకేష్ గారి దగ్గర కూడా బీఆర్సీ మీటింగ్లో మేము మాట చెప్పించడం జరిగింది. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చి ఈరోజు ఆ నిధులన్నీ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఏదైనా చేస్తే తిరిగి చెప్పే పరిస్థితి ఈరోజు చాలా దగ్గర లేదు. అయితే చాలా సంతోషం. ఈరోజు పరిహారం అందుకున్న రైతులందరూ కూడా వచ్చి దాన్ని గుర్తుపెట్టుకొని ఆ రోజు శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు చేయించారు కాబట్టి ఈరోజు మాకు డబ్బులు వచ్చినాయని ఒక మంచి హృదయంతో ఈరోజు ఆ రైతులందరూ కూడా వచ్చి ఎమ్మెల్యే గారికి, శ్రీధర్రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపినందుకు ప్రతి ఒక్క రైతుకు కూడా పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి దాదాపు 7 కోట్ల రూపాయలతో 2021లో స్టార్ట్ చేస్తే 2 కోట్లు పనులు చేసిన తర్వాత కాంట్రాక్టర్ పనులను కూడా ఆపేసుకున్నారు. ఇటీవల కాలంలో కాంట్రాక్టర్ కోర్టు కేసి ఆ డబ్బులు ఏదో తీసుకున్నారన్న ఒక వార్త కూడా వచ్చింది. డబ్బులు తీసుకున్నప్పటికీ తిరిగి పనిచేయాలంటే ఈ గవర్నమెంట్లో నమ్మకం లేక 2 కోట్ల రూపాయలకే కోర్టు ద్వారా పోయి 1.5 సంవత్సరాలు తెచ్చుకునే పరిస్థితుల్లో మళ్ళీ నేను చేయలేననే ఉద్దేశంతో ఆపున్నారు. చేతనైతే మీరు చేయండి. మీరు చేయలేకపోతే తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత తప్పకుండా ఏదైతే కొమ్మరపూడి, కొండలపూడి, దేవరపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉందో కంప్లీట్ చేస్తాం వీళ్ళని త్వరగానే కూడా మీ ద్వారా తెలియజేస్తూ, ఏదేమైనా ఈరోజు ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి శ్రీధర్రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పినందుకు రైతులందరికీ కూడా పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు. మాకేంటంటే కొమ్మరపూడిలో కోటిపాలెం అనేది మాకు ఇళ్ల స్థలాల నుంచి తీసుకునేందుకు ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు కూడా ఏంటంటే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి దగ్గరికి వచ్చి మా ఇళ్ల స్థలాలని కొనుక్కునేందుకు గవర్నమెంట్కి ఇచ్చేందుకు మేము సహకరించలేదు. సారే మాట్లాడి మళ్ళీ మా స్థలాలను ఇచ్చేందుకు మేము ఒప్పుకున్నాము. కానీ ఆ రోజు ఏంటంటే కొంతమంది స్థలాలకి మాత్రమే అమౌంట్ పడ్డాయి, కొంతమందికి పడలేదు. దానికోసం మళ్ళీ అధికారుల దగ్గరికి వచ్చి అడగంగా మళ్ళీ అధికారులు ఏమన్నారంటే శ్రీధర్ సార్ వచ్చేసి ఆర్డీఓ గారితో, ఎంఆర్ఓ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పుడు 2వ విడత స్థలాన్ని మళ్ళీ మంజూరు చేశారు. దానికోసం ధన్యవాదాలు తెలిపేందుకు శ్రీధర్రెడ్డి సార్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.